మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి ఉదయకాల సమయంలో దేవునికి వాక్యమును ధ్యానించి దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి సమయంలో వాక్యమును చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40-41 వచనాలు చదువుకుందాం. మన మార్గములను పరిశోధించి తెలుసుకుని మనము యెహోవా తట్టు తిరుగుదాము అని వాక్యం రాయబడింది. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదాము. చక్కగా మీరు ఈ మాట ఒకసారి ఆలోచన చేయండి. మన మార్గములను మనం పరిశోధించుకోవాలంట. పరిశోధించుకొని తెలుసుకోవాలి. తెలుసుకొని దేవుని దగ్గర తిరగాలి. 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ we find out our ways. ఫస్ట్ మన మార్గాలు మనమే పరిశోధించుకోవాలి. మనం ఎలా ఉన్నామో, మనం ఏ మార్గాలు వెళ్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నామో, ఏమి చేస్తున్నామో, ఏమి మాట్లాడుతున్నామో, అసలు మన యొక్క ఫ్యూచర్ భవిష్యత్ అనేటువంటిది ఏమైంది, మన ఫ్యూచర్లో అసలు ఏమవబోతున్నాం, ఎలాగా ఏ మార్గంలో వెళ్తే దేవునికి ఇష్టంగా జీవించగలము, ఈ లోకంలో ఉన్న మనుషులకి ఇష్టంగా ఉండగలము, ఈ లోకంలో ఉన్న మనుషులను అనేక మందిని ఆయనతో తిరపగలము, పరలోక రాజ్యమునకు మనం ఎలాగ చేరుకోగలము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మార్గములను మనం పరిశోధించుకొని వాక్యంలో రాయబడింది, తెలుసుకోవాలని వాక్యంలో రాయబడింది, అప్పుడు దేవునితో తిరగాలని వాక్యంలో రాయబడింది. తర్వాత ఆకాశమందున దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకుందాము. ఎప్పుడైతే మనం పరిశోధించుకొని మనకు మనం పరీక్షించుకొని మన పరిస్థితి తెలుసుకొని దేవుని తట్టు మన హృదయాలు తిప్పుకుంటామో, అప్పుడు మనం ఏం చేయగలమంటే దేవుని తట్టు మన హృదయాన్ని తిప్పుకొనినట్లయితే మన చేతులు ఆయనతో తిప్పి మనం ప్రార్థన చేయగలం. ప్రభువా, నీవే నాకు సహాయకుడవు, నీవు తప్ప ఈ లోపల ఎవరు కూడా నాకు ఆధారము ఆశ్రయము లేదు ప్రభువా, నీవే నాకు దిక్కు అని దేవునితో తిరిగి మనము ప్రార్థించగలము. దేవుని యొక్క సమాధానము, ఆయన ఇచ్చే సంతోషం ఈ లోపల మనం తప్పకుండా పొందుకోగలము. అట్టి కృప దేవుడు మనకి అందరికీ దయచేయాలని మనము తప్పకుండా ఈ లోకంతో కాక దేవుని తట్టు మన మనసు తిప్పుకొని మనం ఆయన మార్గంలో కొనసాగ దేవుని సాగుగా నేను తెలియజేస్తూ ఈ మాటలు దీవించింది కాక ఆమె. థ్యాంక్ యూ సో మచ్.